రియల్మీ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి రియల్మీ 16 5G. ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. లేదనుకుంటే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఈ రియల్మీ 16 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రియల్మీ 16 5G సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సైడ్స్ కానీ మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు ప్లాస్టిక్ బాడీనే యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే, దీంట్లో మొత్తం 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. దాంతోపాటు ఈ డిజైన్లో ఇంకో స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడితే, మెయిన్గా ఎక్కువ హైలైట్ చేసిన ఫీచర్ కూడా ఇదే. బ్యాక్ సైడ్ మనకు చిన్నగా ఒక మిర్రర్ అనేది యాడ్ చేసినారు. ఈ మిర్రర్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసుకునేటప్పుడు మిర్రర్లో మీ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మిర్రర్ నుంచి చూసి మీరు ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిర్రర్ మనకు అంత యూస్ఫుల్లా కాదంటే, ఇది అస్సలు యూస్ఫుల్ అయితే కాదు, చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మిర్రర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది కూడా మీకు ఇంట్లో వాడే మిర్రర్ లాగా అయితే ఉండదు. అది మనకు యావరేజ్గా ఉంటుంది మిర్రర్. దాంట్లో మీరు చూస్తున్నప్పుడు మీకు హాఫ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. ఓవరాల్ ఇది వచ్చేసి ఒక గిమ్మిక్ అని చెప్పొచ్చు. మొబైల్ సేల్ చేసుకోవడానికి ఫీచర్ అనేది యాడ్ చేసినారు. ఇది ఫీచర్ అయితే కాదు, చిన్న మిర్రర్ లాంటిది డిజైన్లో మనకి యాడ్ చేసినారు. ఇది రియాలిటీలో అంత యూజ్ అయితే ఉండదు. ఈ మిర్రర్ సెల్ఫీ కెమెరా అనేది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మెయిన్గా యూట్యూబ్ వీడియోస్లో కానీ షార్ట్స్లోన ఈ ఫీచర్ గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇదైతే రియాలిటీలో అంత యూజ్ అయితే కాదు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే యూజ్ చేసినారు. దాంతోపాటు 4200 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే రియల్మీ బ్రాండ్ నుంచే ఈ మొబైల్ కానీ ఇంకా తక్కువ రేట్కే 1.5K రెజల్యూషన్ ఉన్న మొబైల్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఓన్లీ ఫుల్ హెచ్డి ప్లస్ మాత్రమే. ఈ బడ్జెట్లో మనకు మ్యాక్సిమం అన్ని మొబైల్లో కూడా 1.5K రెజల్యూషన్తో వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ మాత్రమే. డిస్ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, ఇది కూడా వరస్ట్ అని చెప్పొచ్చు. కెమెరాస్ కూడా చాలా యావరేజ్గా ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX852 సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మెయిన్గా మనకు కెమెరాస్లో ఓఎస్ ఉంటేనే ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా స్టేబుల్గా వస్తాయి. దీంట్లో ఓఎస్ లేదు కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా చాలా వరస్ట్గా వస్తాయి. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. ఆ 2 MP ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సెల్ఫీ కెమెరా 50 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా మాత్రం ఒక డీసెంట్ ఫొటోస్ అనేది తీసుకోవచ్చు, 50 మెగాపిక్సెల్ కాబట్టి. బ్యాక్ సైడ్ 2 కెమెరా కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. దాంతోపాటు వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే, మీరు దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080pలో మాత్రమే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ప్రాసెసర్ వచ్చేసి అంత క్యాపబుల్ అయితే కాదు. సో దీంట్లో మీకు 1080p 60 fps బ్యాక్ కెమెరా నుంచి వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. దీనికన్నా ఇంకా 20,000 రూపాయలు వచ్చే మొబైల్లోనే ఇంకా కొద్దిగా మంచి కెమెరాస్ అనేవి ఉన్నాయి. దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6400 టర్బో ప్రాసెసర్. ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మనకి 15 నుంచి 20,000 రూపాయల మధ్యలో వచ్చే ప్రాసెసర్ ఇది. ఇది వచ్చేసి మెయిన్గా జనరల్ యూజ్కి, మీకు యూట్యూబ్ కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాకి, దాంతోపాటు జనరల్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలా, దాంతోపాటు హెవీ యూజ్ చేసినా కూడా కంపల్సరీ ల్యాగ్ అనేది ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ 16 5Gలోన. చాలా యావరేజ్ ప్రాసెసర్ ఇది. మీకు రీసెంట్గా వివో T5X వచ్చేసి 7400 ప్రాసెసర్ యూజ్ చేసినారు. అది ఇంకా 19,000 రూపాయలే. ఈ మొబైల్ ప్రైస్కి దీంట్లో ఉన్న ఫీచర్స్కి మాత్రం చాలా వరస్ట్ ఉంటుంది. మెయిన్గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్ ఇది ఈ రియల్మీ 16 5Gలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ బాగానే ఉన్నాయి. దాంతోపాటు IP69 K రేటింగ్తో వస్తుంది, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. దాంతోపాటు 3 years ఓఎస్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8+128GB 32,000 రూపాయలు పెట్టినారు. ఈ 32,000 రూపాయలకి ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్కి అస్సలు వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి.